మైథిలి ఫీలింగ్స్ విని కళ్యాణ్ కష్టంగా నవ్వాపుకొని, ఏంటి మళ్ళీ చెప్పు. ఆ రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి నువ్వు అధిపతిరాలు నీ మనసు చెప్తున్నట్టు అనిపించిందా? ఇక్కడ అడుగుపెట్టినందుకు ఈ ఐశ్వర్య నిలయం నీదనిపిస్తుందా అని వెటకారంగా నవ్వుతుంటాడు. మైథిలి ఆ నవ్వుకి గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకొని, నా మనసుకి అనిపించింది చెప్పాను అంటుంది. కళ్యాణ్ తనకి ఎదురుగా వచ్చి నిలబడి, చింతకాయ తొక్కేం కాదు, వామ్మో వామ్మో, ఈ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మా ఐశ్వర్య నిలయాన్ని మింగేద్దామనే, అసలు ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టనే లేదు, అప్పుడే నీకు ఇన్ని బుద్ధులు ఎలా పుట్టాయనిమి అంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి మొహం చూపించలేక గిల్టీగా అలాగే తలదించుకుని ఉంటే, కళ్యాణ్ తన తలను పైకి లేపి, చూడు ఎనిమి, అశ్వత్థామ అంజలిల దంపతులకు ఒకగానొక్క వారసుడు ఈ కళ్యాణ్. అంటే ఈ ఐశ్వర్య సామ్రాజ్యాన్ని వేలేది నేను ఒక్కడిని మాత్రమే అంటాడు కాలరెగరేసుకుంటూ. కళ్యాణ్ ఫోజులకి మైథిలి కోపంగా చూస్తుంటుంది. ఒక్క విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో ఎనిమి, నువ్వు బిడ్డని కని నా చేతిలో పెట్టగానే ఈ ఐశ్వర్య నిలయ నుండి నువ్వు తక్షణమే వెళ్ళిపోతావు. అలా కాదని నా ఆస్తి పాస్తులు, స్టేటస్, పరపతి చూసి ఆశపడి ఎలాగూ నా బిడ్డకి తల్లివి అవుతున్నావు కదా అనే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కోరుకున్నట్టుగా ఈ సామ్రాజ్యానికి అధిపత్రాలు అవుదామని కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగని పని. ఎక్కడ వాళ్ళని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.